వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 34వ వార్డులో స్థానిక కౌన్సిలర్ పోసా వరలక్ష్మి గారి నాయకత్వంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు బీనపల్లి లక్ష్మీ గారి నేతృత్వంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగనన్న కుటుంబ సభ్యులు విరివిగా పాల్గొని ఉత్సాహంగా ప్రచారాన్ని నిర్వహించారు. రోజులాగానే ఈరోజు కూడా ప్రజల దగ్గర నుంచి మాకు సాధారణమైనటువంటి ఆహ్వానము, అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. ఈ వార్డులో ప్రధానంగా 2 కులాలు, 2 మతాలు నివాసం చేసుకొని ఉన్నారు. ఒకటి ముస్లిం కమ్యూనిటీ ఒకవైపు ఉన్నారు, మరొక వైపు చేనేత కులస్తులు, హిందువులు ఉన్నారు. పేద వర్గాల కంటే కొద్దిగా ఎగువ నుండే మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు. ధనవంతులు 1-2% కూడా ఉన్నారు. పేదరికం మధ్యతరగతి. ఇంకా ఎక్కడైనా ఒక 2%, 3% ఉన్నారు అంటే మధ్యతరగతి కంటే కొంచెం ఎగువ ఉండేవాళ్ళు ఉంటారు. అంటే జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు ఈ వార్డులో కూడా 80-85% ఇంటింటికి ఖచ్చితంగా వచ్చి ఉండాల్సిన పరిస్థితి. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు 80-85% ఈ వార్డులో అందినాయి కాబట్టి, పేదరికంలో ఉన్నారు కాబట్టి ఆయన పాలనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలి, జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి కావాలి, పేదరిక మధ్యతరగతి కుటుంబాలైన మాకు ఈ ప్రభుత్వం నుంచి ఒక మంచి చేయూత, ఒక మంచి భరోసా ఉంటుంది. జగనన్న పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగనన్న ప్రభుత్వం అంటే అది పేదలకు అనుకూలమైన ప్రభుత్వం, మధ్యతరగతి కుటుంబీకులకు అనుకూలమైన ప్రభుత్వం. పస్తులు ఉండకుండా సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసే ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలను ఉన్నత శిఖరాలను ఎక్కించడానికి ఈ ప్రభుత్వం పూర్తిగా దోహదపడుతుందని చెప్పి విశ్వసిస్తా ఉన్నారు ప్రజలు. అందుకే ఆయన పాలన పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఆయన పట్ల గుండెల నిండా ప్రేమ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విజయము నల్లేరు మీద నడకే, ఇందులో ఎక్కడ అనుమానం లేదు. మొన్న నేను చెప్పినట్టు 130 సీట్లకు 1 సీటు కూడా తగ్గదు. మళ్ళీ చెప్తా ఉన్నా, 130 సీట్లకు 1 సీటు కూడా తగ్గదు. ఇక పొద్దుటూరు నియోజకవర్గానికి ఈ వార్డు విషయానికి వస్తే, ఈ వార్డులో ఎంత సంక్షేమం ఇచ్చినామని చెప్పి స్థానిక కౌన్సిలర్ని అడిగితే ఆయన రికార్డుగా చెప్తా ఉన్నాడు. ఇచ్చిన కాగితం ఇది. ₹33,66,14,183 ఈ వార్డులో ఉండే కుటుంబాలకు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం అంటే దళారీ వ్యవస్థ లేకుండా, లంచం లేకుండా, అవినీతి లేకుండా, వివక్షత లేకుండా, రాజకీయ కారణాలు చూడకుండా కేవలం పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి జగనన్న ఇచ్చిన ఆర్థిక సహాయం ఈ వార్డులో ₹33,66,14,183. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతానా, మీరు కని విని ఎరిగి ఉండారా? ఒక్క వార్డులో 1000 ఇళ్ళు ఉంటే 5 సంవత్సరాల పాలన ఒక ప్రభుత్వం చేస్తే ₹33 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఉచితంగా అందించినటువంటి ప్రభుత్వాన్ని మీరెటు చేయలేదు. చేసిన ప్రభుత్వానైనా మీరు విన్నారా అని అడుగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇది కాకుండా స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా, పురపాలక సంఘ నిధుల ద్వారా ఈ వార్డుకు సంబంధించిన మౌలికమైన వసతులకు ఎంత చేసినాడు అని చెప్పి అడిగితే
1,20,70,000 పనులు పూర్తి చేసినారు. 1,20,70,000 పనులు పూర్తి చేసినారు. 14,16,000 పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 1.5 కోటి 1,50,00,000 నిధులతో, మున్సిపల్ నిధులతో మౌలికమైన వసతులు ఏర్పాటు చేసినారు. దాదాపు 34 కోట్ల రూపాయలు పేద ప్రజలకు ఉచితంగా మా ప్రభుత్వం అందించింది. 150 కోట్ల రూపాయలతో శాసనసభ సభ్యుడైన నేను మైలవరం నుంచి నీళ్లు తెప్పించి ప్రజలకు రోజుకొకమారు కుళాయిల ద్వారా అందించగలిగిన. ఇదే వార్డుల్లో మేము ఎన్నిక కాక ముందు మంచినీళ్లకు కటకట, అక్క చెల్లెమ్మల కంట కన్నీరు విలవిల. మేము ఎన్నిక కాక ముందు ట్యాంకర్లు పెట్టి వెళ్ళాం. బిందెలు వీధులలోకి వచ్చి కొట్లాడుకునే పరిస్థితి ఉన్నది. అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు 1 బిందె 2 బిందెలు నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉన్నది. కొంచెం డబ్బులు స్తోమత ఉండి లేని వాళ్ళు మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగిన విధానం. నీళ్ల కోసం కూడా పడిగాపులు కాసి నీళ్ల కోసం కూడా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నిద్రపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమృత పథకం ద్వారా శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరా నుంచి ప్రొద్దుటూరు పెద్ద కొళాయిల దగ్గరికి 27 కిలోమీటర్లు భూమిలో పైపు లైన్ ద్వారా నీళ్లను తీసుకొచ్చి 2 కొళాయిల దగ్గర నీటిని శుద్ధి చేసే ఆ పరికరాలందరినీ కూడా బిగించి అక్కడి నుంచి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే పాత వాటర్ ట్యాంకులు 13, మేము నిర్మించిన కొత్తవి 4 కలిపితే 17 వాటర్ ట్యాంకులకు నీళ్లు అందించి రోజుకొకమారు ప్రజలకు కావాల్సిన ఉదయం పూట సమయంలోనే కావలసినంత నీరు శుద్ధి చేసిన నీటిని సమృద్ధిగా అందించగలుగుతా ఉన్నాం. ఇది మేము చేసిన అతి మంచి పనులలో ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల పట్ల మేము ఏదైనా రుణం తీర్చుకున్నామో, మేము ఏదైనా మంచి పని చేసినామనుకుంటే త్రాగునీరు ప్రజలకు అందించినదే మంచి పని. ఇక ఈ ఊరికి నీటి సమస్య ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఉండడం నేను విశ్వసిస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నీరు శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తాయి కాబట్టి శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే మైలవరం డ్యాములో నీళ్లు ఉండవు. శ్రీశైలం డ్యాములో నీళ్లు ఉంటే గండికోటకు వస్తాయి, మైలవరానికి వస్తాయి. మైలవరంలో దండిగా లేకపోయినా కూడా త్రాగునీటికి కావాల్సిన నీళ్ళు అయితే ఎప్పటికీ ఉంటాయి. త్రాగునీటికి నీళ్లు మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటారు, సాగునీరు 2వ ప్రాధాన్యతగా తీసుకుంటారు. అందుకే శ్రీశైలం డ్యామ్ ఎండేది లేదు, నా ఊరు ప్రజల గొంతు ఎండిపోయేది లేదు, తడి ఆరిపోయేది ఉండదు. ఇవి కాకుండా ఇంకా ప్రొద్దుటూరు పట్టణానికి మేము చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అత్యంత కీలకమైనటువంటిది నీటి తర్వాత ప్రాణం. మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఏదైనా జబ్బు చేస్తే పెద్ద హాస్పిటల్ పోయి చూపించుకోవడానికి డబ్బు లేక మరణించే పరిస్థితి ఒకనాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పుట్టించిన తర్వాత ఏ కుటుంబంలో కూడా డబ్బు లేకుండా మరణించే పరిస్థితి లేదు. అయితే అక్కడే ఆగిపోయినాడు చంద్రబాబు నాయుడు, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. రాజశేఖర రెడ్డి పుట్టించినటువంటి పథకం దగ్గరనే ఆగిపోయినారు. అంతకు మించిన పురోగమనం చేయలే. కానీ రాజశేఖర రెడ్డి రక్తమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని మించిన తనయుడుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 3 6 దాన్ని పెంపొందింపజేసినాడు, మెరుగు చేయగలిగినాడు. ఏ విధంగా? 3,555 జబ్బులు చేర్చినాడు. అంతకుముందు ఉండేది 1000 జబ్బులు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పుట్టించినప్పుడు ఉండే జబ్బులు 1000. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డులో పొందుపరిచిన జబ్బులు 3,555 జబ్బులకు మనం చూపించుకోవచ్చు. అంతకుముందు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు. రాజశేఖర రెడ్డి కాలం నుంచి చంద్రబాబు నాయుడు కాలం వరకు. జగన్ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. 25 లక్షలు ఖర్చు పెట్టి మీరు చూపించుకోవచ్చు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కాలంలో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి హైదరాబాదులో మాత్రమే, ఇప్పుడు అట్లా కాదు. బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు, అమరావతి ఈ 4 రాష్ట్రాలలో ఎక్కడైనా సరే, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే 252 పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్లలో 3,555 జబ్బులకు సంబంధించి నీ కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే సమాధానం చెబుతుంది. ఇది
జగనన్న మనందరి ప్రాణం కోసం తీసుకున్నటువంటి జాగ్రత్త, జగనన్నకు మన ప్రాణాల పట్ల, మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ఆయుష్ పట్ల ఉండే నిబద్ధత. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి రాచమల్లి అయితే మాత్రం శతకోటి వందనాలు తెలియజేస్తాడు. శతకోటి వందనాలు. కారణం, నా నియోజకవర్గం మొదలుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు ఏ కుటుంబంలో పేదవాడు డబ్బు లేకుండా మరణించే పరిస్థితి లేకుండా చేసిన జగనన్నకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అవుతుంది. ఇవి కాకుండా రైతు భరోసా కేంద్రాలు స్థాపించినాం, విలేజ్ హెల్త్ క్లినిక్లు స్థాపించినాం, సచివాలయాలు స్థాపించినాం, గ్రామ వాలంటరీ వ్యవస్థను తెచ్చి ఇంటికి ఒక వాలంటరీ మనవన్నో మనవరాలను సేవకు నియోగించినాం. గ్రామాన సచివాలయం ఏర్పాటు చేసినాం. గ్రామాన సచివాలయం ఏర్పాటు చేసినాం. ఇవి కాకుండా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి 53 కోట్ల రూపాయలతో గొప్ప మార్కెట్ నిర్మిస్తున్నాం. శివాలయం సెంటర్లో 52 కోట్ల రూపాయలతో రామేశ్వరం ఏట్లో పెన్నా రివర్ పైన బ్రిడ్జి నిర్మిస్తున్నాం అవతలికి పోవడానికి. 5 కోట్ల రూపాయలతో బస్టాండు పూర్తి చేస్తూ ఉన్నాం. 5 కోట్ల రూపాయలతో గాంధీ పార్క్ అంటే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కును అందంగా సుందరీకరణ చేసి ఈరోజు శనివారం ఆదివారం వస్తే తల్లుల పిల్లలు 10,000 మంది పోతున్నారు ఆ పార్కు. అద్భుతంగా ఉంది. 4 కోట్ల రూపాయలతో అంటే 3,66,00,000 రూపాయలతో మైదుకూరు రోడ్డును సుందరీకరణ చేసినాం. డివైడర్, గ్రీనరీ, ఫుట్పాత్, రోడ్డు వైడింగ్, సెంటర్ లైటింగ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాత్రి 8 గంటలకు నా రోడ్లో ప్రయాణం చేస్తే మనమేమన్నా హైదరాబాద్కు వచ్చినామని చెప్పి భ్రమ కలిగినంత గొప్పగా ఆ రోడ్డును తయారు చేయగలిగినాం. ఆర్ట్స్ కాలేజీ రోడ్డు చిన్న రోడ్డు, ఆడే బ్రాందీ షాపు, ఆడవాళ్ళు పోవాలంటే స్కేటింగ్ చేసే పరిస్థితి ఉంది. అది గలీజైన మాటలు మాట్లాడుతూ తాగుడుబోతులు ఉండే అసహించుకునే పరిస్థితుల్లో ఇక్కడ బ్రాందీ షాపు లేదు. ఆ రోడ్డు పెద్దది చేసినాం. ఎక్కువ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పిల్లలు అక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు ఆర్ట్స్ కాలేజీ రోడ్లో, అంత పెద్దది చేయగలిగినాం. గురవైతోట రోడ్డు చాలా వెడల్పు చేయగలిగినాం. శ్రీరాములపేట రోడ్డు వెడల్పు చేయగలిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు నెక్లెస్ రోడ్ లాగా తయారు చేయగలిగినాం. అంతెందుకు 50 సంవత్సరాలుగా రోజు 4 సార్లు తిరిగే వరదరాజిరెడ్డి ఆఫీస్ ఉండే నెహ్రూ రోడ్డు కూడా ఈ ఎమ్మెల్యేనే పెద్దది చేయగలిగినాడు, విశాలం చేయగలిగినాడు. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం. 66 రకాల రక్త పరీక్షలను ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించగలిగే పరిస్థితి ఒక డాక్టరు, ఒక నర్సు, టెక్నాలజీ ఉండే అన్ని మిషనరీతో అక్కడ ఏర్పాటు చేయగలిగినాం. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు తెచ్చి మెరుగైన వైద్య సేవలు ఈ ఊరు ప్రజలకు అందించగలిగిన. 24 కోట్ల రూపాయల ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి నిధులు తీసుకురాగలిగిన. 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసడం పూర్తి కాబోతా ఉన్నది. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి. 160 కోట్ల రూపాయలతో భూమిలో ప్రజలకు వచ్చే నీళ్ళు వచ్చే పైపులు 70 ఏళ్ల కిందటి. ఒక మనిషి 100 ఏళ్ళు బతకాల్సి ఉంటే 200 ఏళ్ళు బతికితే ఎట్లుంటాడో పైపుల యొక్క కాల పరిణామం 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకు తుప్పు పట్టి చిల్లులు పట్టే పైపులు 70 ఏళ్ళైనా తెలుగుదేశం వాళ్ళు మార్చలే. 160 కోట్ల రూపాయలతో మేం మారుస్తున్నాం. ఇప్పుడు భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో మా కౌన్సిలర్లు 41 వార్డులలో 120 కోట్ల రూపాయలతో అడిగిన చోటల్లా కాలువ నిర్మించినాం, రోడ్డు వేయగలిగినాం. ఇవి కాకుండా గ్రామీణ ప్రాంతాలకు బొజ్జోరుపల్లె, ఉప్పరపల్లె, కొట్టాల, చెట్టిపల్లె గ్రామము ఇట్లాంటి పల్లెలకన్నిటికీ నరసింహ కొట్టాల 300 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణం చేయగలిగినాం. ఇవి కాకుండా కరోనా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే పొద్దుటూరులో ప్రతి మనిషికి ఆపదలో కరోనా సమయంలో అండగా నిలబడగలిగినాం. మా వ్యక్తిగతమైనటువంటి మానవతా హృదయంతో మా దరి చేరి వచ్చిన, మా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషికి సహాయం చేయగలిగినాం. కొన్ని కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెళ్ళంటే, పేరంటం అంటే, మరణం అంటే, చదువు అంటే, ఆకలి అంటే, ఇంకొకటేమిటి దైనందిన జీవితంలో మనిషికి ఎదురయ్యే ప్రతి కష్టంలోనూ మీ బిడ్డ రాచమల్లో మీకు తోడుగా నిలబడగలిగినాడు. మీ ఇంటి పెద్ద బిడ్డలాగా మీ కన్నీరు తొడవడానికి ప్రయత్నం చేయగలిగిన. అన్నిటికీ మించి నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అమ్మఒడిచ్చినాం. డాక్రా రుణాలలో మాఫీ చేయగలిగినాం. పొదుపు సంఘాలుండే మహిళలకు ఈ ఊర్లో 50,000 మంది ఉంటే 160 కోట్ల రూపాయలు రుణాలు డబ్బులు ఇచ్చినాం. ఆ 160 కోట్ల రూపాయలకు 40 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించగలిగినాం 3 లక్షల రూపాయల వరకు. అమ్మఒడి పేరుతో నాడు నేడు బడితో పిల్లల యొక్క స్కూళ్ళ యొక్క రూపురేఖలే మార్చగలిగినాం. పిల్లల భవిష్యత్తుకే బంగారు బాట వేసినాడు జగనన్న. ఈగాక తోపుడు బంధువులకు సహాయం చేసినాం. నాయి బ్రాహ్మణులకు మంగళ షాపులకు కరెంటు ఉచితం ఇచ్చినాం. దళిత కుటుంబాలకు కరెంటు ఉచితం ఇవ్వగలిగినాం. రజక సోదరులకు 10,000 ఇవ్వగలిగినాం. చిరు వ్యాపారస్తులకు 10,000 ఇవ్వగలిగినాం. చిన్న చిన్న లాయర్లకు 10,000 రూపాయలు ఇవ్వగలిగినాం. చేనేత కులస్తులు ఈ వార్డులో ఎక్కువ ఉన్నారు. చేనేత కులస్తులకు యొక్క పరిస్థితిని తెలుగుదేశం పార్టీ పట్టించుకోలే. మేము పట్టించుకున్నాం కాబట్టి
నేతన్నల యొక్క జీవితం బాగలేదు, నేతన్నల యొక్క వ్యవస్థ అణగారిపోతూ ఉంది, మొగ్గం నేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది. మన సాంప్రదాయాలలో భారతీయ సంస్కృతి సాంప్రదాయకి చాలా విలువైంది నేతన్నలు. అగ్గిపెట్టెలో చీరను బంధించగలిగినటువంటి నేతన్న హస్తకళా ప్రావీణ్యం కలిగిన వారు నేతన్నలు. అట్లాంటి నేతన్న కులం అంగళ్లకు గుమస్తాలుగానో చిన్న చిన్న పనులు చేసుకునేది అనుకోపోయినారు మగ్గాలు విడిచిపెట్టి. ఈ సంస్కృతి అణగారిపోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మగ్గం నేసే వాళ్ళను మళ్ళీ బ్రతికించాలి, ఆ నేతన్నలు బ్రతకాలన్నా, మన సంస్కృతి బ్రతకాలన్నా మగ్గం నెయ్యాలి. మీరు మగ్గం నెయ్యండి, 24,000 రూపాయలు ఉచితంగా ఇస్తానని చెప్పి అటకెక్కించిన మగ్గాలను మళ్ళీ కిందికి దింపించగలిగినాడు. కొన్ని వేల మందికి ఈ ఊర్లో మగ్గం నేసినందుకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తున్నాం. మేమిచ్చిన 24,000 రూపాయలు, నేతన్నలకు ఇచ్చిన 24,000 కరోనా సమయంలో వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో ఊర్లలో వీధిలో తిరిగితే తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుస్తుంది. మేము తిరిగినాం కాబట్టి మాకు తెలుసు. ఎంతమందో నేతన్నలు మాతో చెప్పినారు, కరోనా సమయంలో 24,000 రూపాయలు మాకు అద్భుతంగా ఉపయోగపడింది. ఈ 24,000 రూపాయలు 2 సార్లు వేసినాం. ఈ 24,000 రూపాయలు లేకపోతే కనుక మా పిల్లలతో పస్తులుండి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పి నేతనేసే ప్రతి నేతన్నా చెప్పగలుగుతున్నాడు. ఇన్ని రకాలుగా సహాయం చేసిన మేము, ఈ జెండా, ఈ ప్రభుత్వం గడప గడపను స్పర్శించగలిగింది, పేదరికాన్ని పలకరించగలిగింది. మీ గుండె చప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వినగలిగినారు, పరిష్కరించగలిగినారు. మీ బిడ్డ రాచమల్లు సమర్థవంతమైన నాయకత్వంతో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలిగినాడు. 40 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఈ ప్రొద్దుటూరును అభివృద్ధికి దగ్గరగా తీసుకురాగలిగింది మీ బిడ్డ రాచమల్లు. నేను చెప్పిన మాటలు నిజమైతే, నా జెండా మీ పేదరికానికి ఉపయోగపడి ఉంటే, నా నాయకత్వం ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగింటే, నా మానవతా హృదయం ప్రతి పేదవానికి సహాయపడి ఉంటే, ఈ ఊరును శాంతియుత వాతావరణంలో నేను ఉంచగలిగింటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నా నాయకత్వం మీకు అవసరమైతే, నా నాయకత్వం మీకు మేలు చేసింటే నన్ను ఆశీర్వదించండి, గెలిపించండి. నేను అబద్ధాలు చెప్పినా, నా మాటలలో సత్యం లేకపోయినా నన్ను ఓడించండి అని చెప్పి నిరభ్యంతరంగా మీకు చెప్తా ఉన్నా. కానీ ఒక్క మాట మాత్రం ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ధర్మం వైపే ఉండండి, న్యాయం వైపే ఉండండి, మంచి చేసిన వానికే ఓటేయండి, మంచి ప్రభుత్వానికే మీరు ఓటు వేయండి, చెడ్డవానికి ఓటు వేయద్దు. ఆ మంచి నేనైనా, నా జెండా అయినా, నా నాయకుడి జగన్ అయినా మీరు అభిమానించండి, ఆశీర్వదించండి, మా గౌరవాన్ని ఇనుమడింపజేయమని చెప్పి 2 చేతులు ఎత్తి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలను అభ్యర్థిస్తూ, ముఖ్యంగా 34వ వార్డుకు సంబంధించిన ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు.